దీని నాణ్యత అధికారులతోని పరీక్షలు చేయించుకుంటా ఈ బిల్డింగు ఈ భవనం కడితే కొద్ది గొప్ప ఎక్కడ ఏమవుతుంది, ఎక్కడ ఏమన్నా ఇదవుతుందా, ఏమన్నా ఖరాబ్ అయ్యే కోపు కొడుతుందా అనేది మనకు అర్థం అవ్వు. అయితే ఇక మీకు ఇప్పుడు చెప్పాలి. నీ దండం పెడితే మొయ్యినప్పుడు మూత మోగుతుంది కథ. అయితే సచివాలయం దీని ఖర్చు ఎంత? 1500 కోట్లు పెట్టిండు. 1500 కోట్లు. అయితే మరి ఈ సచివాలయం కడుతుంటేనే పక్కపొంటి పిల్లర్లు కూడా పర్యలు పడుతున్నాయి ఆట. కడుతుంటేనే మళ్ళా పిల్లర్లు పర్యలు పడుతుంటే మరి ఈ పర్యలు పడుతున్నాయి, ఈ తొర్రలు పడుతున్నాయి. ఆడ కాళేశ్వరం కడితే ఆ మేడిగడ్డ అది పర్యే తొర్రే. ఆ తొర్రలో పోయి ఒక సంసారం చేయొచ్చు నాసుని ముసలోళ్ళు. ఇక మరి పిల్లర్లు పర్యలు పడుతున్నాయి, మరి షెడ్డో పడ్డో మంచిగా చూసుకోవాలి, నాణ్యత పరీక్షలు చేయించుకోవాలి అనే సోయి ఉండాలి కదా, లేదు. ఇక అది అట్లనే పోయింది. ఇక మళ్ళీ పోతే ఈ సీలింగ్ లైట్ ఉంటుంది కదా, సీలింగ్ లైట్లకి వెళ్ళి కూడా నీళ్లు కారుతున్నాయి. అది కూడా ఉత్తపుర్రేసేసిండు. ఇక మీడియా సెంటర్ కాడ కూడా నీళ్ళు లీక్ అవుతున్నాయి అని పాపం ఈ మీడియా వాళ్ళు మరో మొత్తుకొని పబ్బది పట్టిరు. అది గంగల కలిపిండు. కొంతమంది అధికారులు బాగానే సైకొచ్చి, ఓ సారు సచివాలయం అంతా రేపు ఆగానికి వస్తుంది, దాన్ని నాణ్యత పరీక్షలు చేయించుకుంటూ కట్టాలి, లేకపోతే ఎప్పుడో ఇది అని అంటే ఇక దానికి ఎడముఖం పెట్టుకుంటా మొత్తానికి ఈ రకంగా ప్రజల సొమ్ము 1500 కోట్లు ఇవాళ గంగల కలిపే కాడికి తీసుకొచ్చిండు పెద్ద మనిషి కేసీరావు. కేసీరావు అన్న నీకు ఎట న్యాయం అవుతుంది, ఎట జయం అవుతుంది? నిన్న మొన్న మీ ఊరికి వస్తే, నీ పొలివరలకు వస్తే, నీ ఇలాకకు వస్తే, నీ ఊరు పక్కలోళ్ళు సొంతం నీ నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం గంగాపూరు, నీ ఫామ్ హౌస్కు ఆనుకొనే ఉంటుంది ఆ ఊరు. గంగాపూరు ఊళ్ళే వరదరాజుల గుడి కూలగొచ్చి పాడు చేస్తేవి, మళ్ళీ అటంకల ఓదలే అవుతుంది. మళ్ళీ వాళ్ళు వచ్చి అడిగితే మాకే పైసలు కరువు అయినాయి, స్వయాన శోభాకే అంటుంది మాకే పైసలు కరువు అయినాయి, మా సంవత్సరమే వెళ్తలేదని పాపం ఆ రైతులతో. అంటే ఆ రైతులు ఇవాళ నెనుకు వాళ్ళ బాధ వాళ్ళ గోస వినవించుకురు. మరి నువ్వు చేసిన ఉద్దారకం ఏంది? సచివాలయంలో ఇవాళ ఉద్యోగస్తులు నౌకరు చేయాలంటే పానాలతోటి చెలగాటమే అనే కాడికి వచ్చింది కథ. ఇప్పుడు ఇంకా నయం ఒక్కడే పడి హడళ్ళు పడ్డదట నీ దండం పెట్టి. వామ్మో ఏమాయరు వాయో, ఊర్లల్లా కొంగలకు బాంబులు వేల్చినట్టే ఉంది. కొంగలకు పిడేలు దెబ్బ పెట్టొస్తుంది, పిడేలు దెబ్బ బొడళ్ళు అంటే నీ దండం పెట్టి గజ్జులు వనకాలే, గుండె అదరాలే. అగో గా రకంగా అయ్యేసరికి ఇక తత్తర బిత్తర అయి అధికారులు ఇటు అటు నీ దండం పెడితే ఆగమాగం జగన్నాథం అయ్యిరట. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూరు ఈ మార్కెట్ కమిటీ చైర్మను ఏదో ఇక అలా ఓ పని మీద ఓ ఫైలు పట్టుకొని తిరుగుతుర్రు అట. ఇక కారు ఆడ పుసుక్కున పెడితే పైకి వెళ్ళి ఇంత లావాడిది వచ్చి కారు మీద పడ్డదట. కథ నీ దండం పెడితే కారు మీద మొత్తం సట్ అయిందట. అదే మనుషుల మీద పడితే ఏమవు కథ. ఇంకా నయ్యం ఈయన బట్టి సార్కు ముహూర్తం మంచి గట్టిగానే ఉంది.
నిన్న ఏదో ఇంకా బయట పెట్టిండట కథ. ఆయంకల మరిగా పోతుంటే గుంపులే వస్తుంటే ఎవరి మీద వాడునో ఎవరి పానం మింగునో. ఇగో సచివాలయం బాగోతాం ఇగో ఈ రకంగా ఉంది. గిన్నె మంచిది. ఇక పోతే ఇంకేముంది ఇవా ఈనాడు తీసుకుందాం. ఈనాడు కథ ఏమున్నదో చూద్దాం. బీసీ రిజర్వేషన్